కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్ దేశంలోని కోట్లాది మంది కార్మికుల జీవితాలని బుగ్గిపాలు చేయబోతూ ఉంది. వారితో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులందరూ కూడా బానిసలుగా మారబోతూ ఉన్నారు. వేతనాలు రూ. 178 మాత్రమే మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మున్సిపల్ కార్మికులు 600 నుంచి 700 రూపాయలు, డైలీ వేజ్ కార్మికులు, ఎంబుక్ కార్మికులు 300 నుంచి 450 రూపాయలు పొందుతున్నారు. వీళ్ళ జీతాలు పెరగాలంటే 10 ఏళ్లకు పైగా ఆగాలి. సమ్మె హక్కును నిరాకరిస్తుంది, యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా చేస్తుంది. మొత్తం బానిసలుగా మార్చబోతూ ఉంది. దేశంలో ఉన్న కార్మిక వర్గం మొత్తాన్ని బానిసలుగా మార్చి కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులు, దళారీలకి నైవేద్యం పెట్టబోతున్నటువంటి లేబర్ కోడ్స్ రద్దుకై 2026 ఫిబ్రవరి 12వ తారీఖు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో మన మున్సిపల్ కార్మికులందరూ పాల్గొనాలి. జీతం పెంపు కోసం, 12వ PRC కోసం, సమ్మెకాలం జీతం, గతంలో జరిగిన 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, 62 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంపు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12వ తారీఖు మున్సిపల్ కార్మికులు అందరూ కూడా ఇతర కార్మికులతో భుజం కలిపి సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CIT రాష్ట్ర కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.